హాయ్ అండి. ఈరోజు మనము చికెన్ పకోడీ అనుకోండి, చికెన్ 65 అనుకోండి, బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నిజంగా చాలా అద్భుతమైన రుచి. నిజంగా ఒక్కసారి తిన్నారంటే మీరు వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంది. నేను మళ్ళీ కంపల్సరీ ట్రై చేస్తాను. మన టుడే స్పెషల్‌లో పెడతాను. యాక్చువల్లీ నేను చికెన్ పకోడీ వేసుకుందామని ఇలా చిన్ని చిన్ని పీస్‌గా కట్ చేసుకున్న ఈ చికెన్ తెప్పించుకున్నాననమాట. చికెన్ పకోడీకనే నిజంగానే చికెన్ పకోడీ చేసుకుందామని, ఆ చికెన్ పకోడీ వేసుకొని తిందామని ఇలా చిన్ని చిన్ని పీస్‌గా కట్ చేయించుకున్నాను అనమాట. అప్పుడు మా ఆడపడుచు యూట్యూబ్‌లో చూసి చికెన్ 65 బిర్యానీ అని చేశారని నాకు వాట్సాప్‌లో షేర్ చేసిందనమాట. నిజంగా ట్రై చేద్దామని ఆ బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ బిర్యానీ ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాననమాట. ముందుగా చికెన్ శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత మిరియాల పొడి, పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పెరుగు ఇవన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఇందులో కార్న్ ఫ్లోరు కూడా వేసామాట. కార్న్ ఫ్లోరు, మైదా, రుచికి తగ్గ సాల్టు అన్నీ వేసుకున్నాము. ఎక్కువ మైదా కూడా కొంచెం ఎక్కువ వేసాననమాట. కార్న్ ఫ్లోర్ కన్నా కొంచెం మైదా ఎక్కువ వేసాను. ఇప్పుడు ఒక ఎగ్ కూడా బ్రేక్ చేసుకొని వేసుకుందాము. వేసుకుని బాగా కలిపేసుకుందాము. బాగా మ్యారినేట్ చేసుకుందాము. ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే ఆ ఉప్పు, కారము అన్నీ బాగా చికెన్‌కి బాగా కోడ్ అవుతాయన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు వేయడం మర్చిపోయానని ఒక స్పూన్ ఫుల్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుందాము. రెస్టారెంట్ స్టైల్‌లో వచ్చింది. నిజంగా అదిరిపోయిందండి. ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఒక ఇది హాఫ్ కేజీ చికెన్ అండి. అందులో కొంచెం చికెన్ అయితే తీసుకొని పకోడీ వేసుకొని తినేసాము. చాలా బాగుందనమాట. ఎంతో కొద్దిగానే తీసాములేండి హాఫ్ కేజీ చికెన్‌లోనే. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర బాస్మతి రైస్ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలాగా చీలికలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. 3 పెద్ద సైజు టమాటాలు కోసుకొని పెట్టుకున్నాను. ఇలా బిర్యానీ మసాలా రైస్ కోసమని ఉడికించుకోవడానికి రెడీ చేశాననమాట. ముందుగా రైస్ ఉడికించుకోవడానికి ఎక్కువ వాటర్‌లో మనం రైస్ ఉడికించుకుంటే మన రైస్ పొడి పొడిగా ఉంటుందనమాట. వీలైనంత మట్టికి ఎక్కువ వాటర్ పెట్టుకొని రైస్ ఉడికించుకుంటే బెస్ట్. మనం తీసుకున్న బిర్యానీ మసాలాను వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాము. రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది. మనము ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసుకుని ఈ వాటర్‌లో ఉడికించుకుందాము. ఈ గ్లాసున్నర రైస్‌కి కూడా 2 లీటర్లకి తక్కువగా 2 లీటర్లు ఇంచుమించు వాటర్‌లో ఉడికించుకోండి. రైస్ ఫ్రీగా ఉడికితే బాగుంటుందనమాట. ఈ రైస్ ఉడికే లోపల మనము మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ పకోడీని మనం ఆయిల్ పెట్టుకుని మరీ ఓవర్‌గా ఫ్రై చేసేసుకోకుండా మీడియంగా పైన క్రిస్పీగా లోన బాగా అంటే డ్రైగా వేయించేసుకోకుండా మనం ఈ చికెన్ వేయించుకుందాము. కొంచెము మీరు మాత్రం ట్రై చేస్తే కొంచెం పెద్ద పీసెస్ చేసుకోండి. అప్పుడు మన ఫ్రైడ్ పీస్ బిర్యానీలాగా కూడా వస్తుంది. ఈ చిన్నగా ఉండడం వల్ల మనకి బిర్యానీలో కలిసిపోయినాయనమాట. నిజంగా టేస్ట్ మాత్రం అమోఘమండి. ఫస్ట్ టైం అనమాట ఈ టేస్ట్ ఎంజాయ్ చేసాము. ఇప్పుడు వాటర్‌ని సెపరేట్ చేసి ఇలా రైస్‌ను పొడి పొడిగా కుదిరితే మీరు పళ్ళెంలో కూడా ఆ రైస్‌ని పరుచుకోవచ్చనమాట. ఇది కొంచెం వెడల్పుగానే ఉందని అందులో వదిలేసాను. రైస్ మాత్రం ముద్దగా ఉంటే టేస్ట్ మారిపోతుంది. ఇలా రైస్‌ను వాటిని సెపరేట్ చేసి పెట్టేసాను. ఇలా చూడండి ఈ విధంగా మాములుగా క్రిస్పీగా కాకుండా ఈ విధంగా కొంచెము బాగా ఓవర్‌గా ఫ్రై అవ్వకూడదనమాట. ఆ విధంగా మనం ఫ్రై చేసుకొని పెట్టేసుకుందాము. నిజంగా తినడానికి చికెన్ పకోడీ అదిరిపోయిందండి. చాలా బాగుందనమాట. మనం వేసిన మసాలాలు, మిరియాలు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం వేసిన కార్న్ ఫ్లోర్, మైదా పిండి పకోడీ అదిరిపోయింది అంతే. చికెన్ పకోడీ సూపర్ ఉందనమాట. మిగతా రెండో వాయి కూడా ఇలా వేయించేసుకుందాము. ఇలా 2 సార్లు అయితే 2 సార్లు వేయించేసాననమాట. చికెన్ పకోడీ మాత్రం సూపర్ అండి. నాకు తినాలనిపించింది అంతే. చికెను ఇలాగా
చిన్ని చిన్ని పీస్‌గా తెమ్మంటే మా ఆయనగారు తెచ్చారు. తెచ్చి చికెన్ పకోడీ కూడా ఎంజాయ్ చేశాను. అదే చికెన్‌తో మళ్ళీ ఇలాగా బిర్యానీ చేశాననమాట. మనము గ్రేవీ కోసం బిర్యానీ కోసమని ఇలా గ్రేవీ రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, పుదీనా ఉంటే వేసుకోండి. నాకు పుదీనా లేదని కస్తూరి మేతి అండ్ కొత్తిమీర కూడా వేశాను. టమాటాలు వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుందన్నమాట. టమాటాలు కూడా 3 పెద్ద సైజు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసాను. ఇందులో మనము పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. నిజంగా ఈ మసాలా అండి చాలా అదిరిపోయిందనమాట. మనం ఇందులో కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ మసాలా బాగా కలుపుకుందాము, పక్కన పెట్టుకుందాము. ఈ వేయించుతూనే నేను పక్కన అలాగా బిర్యానీ మసాలాకి గ్రేవీ కోసమని రెడీ చేసేసానమాట. ఇవి కూడా వేగిపోయినవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి పకోడీ అయితే రెడీ అయిపోయింది. మనం వేయించిన ఆయిలే మనము ఆ చికెన్ పీసెస్ వేయించిన ఆయిలే మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లో ఉంటాయి కాబట్టి. ఇలా బిర్యానీ చేసుకోవడానికి ఇలా పాత్ర పెట్టేసుకుందాము. మనము ఇప్పుడు సన్నగా చీరుకున్న ఈ ఉల్లిపాయ చీరుకులు కూడా ఫ్రై చేసుకుందాము. అంటే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, అలాగా. అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకునే విధంగా వేయించుకుందాము. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు అంటే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కలిపేసుకుందాము ఈ బిర్యానీ గ్రేవీ కోసమని. రైస్ చూడండి చాలా పొడిగా ఉంది, ఆరిపోయింది. ముద్దలాగా లేకుండా ఉండాలి. మన గ్రేవీ కూడా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత మనము రెడీ చేసుకుని గ్రేవీ వేయించుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు. నేను ఏం చేశానంటే గ్రేవీ వేద్దామని మనం వేయించి పెట్టుకుని పకోడీ అయితే గుబుక్కుని వేసేసానండి. మీరు మాత్రం ఫస్ట్ ఈ గ్రేవీ మసాలా వేసి ఆ టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత అప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ చికెన్ పకోడీ, చికెన్ పీసెస్ను, చికెన్ 65ను వేసుకొని కలుపుకొని గ్రేవీ కొద్దిగా వండడం కోసమని మనం మ్యారినేట్ చేసుకున్న అదే గ్రేవీ కోసం రెడీ చేసుకున్న బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందాము. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇలా సగం గ్రేవీ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సగం గ్రేవీ ఇలా సర్దేసుకుని మనము రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి, అది 1 లేయర్ వేసేద్దాము. సగం వేసేసుకుందాము. మనం గ్లాసున్నర రైస్ మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, అందులో ఉడికించుకున్న రైస్ని సగం వేసేసి సగం పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకుని పైన ఇలా సర్దేసుకుందాము. నిజంగా చాలా బాగుందనమాట ఈ గ్రేవీ టేస్టు. ఆ బిర్యానీలో ఇంక ఏమీ కర్రీ అవసరం లేకుండా అదిరిపోయింది అంతే. ఇప్పుడు పాలలో పసుపు కలుపుకున్న పైన కూడా రైస్ వేసేసుకుని పాలలో పసుపు కలిపిన పాలు వాటరు, ఆ తర్వాత రైస్ ఉడికించుకున్న ఒక కప్పు వాటర్, అదొక కప్పు ఇదొక కప్పు వాటర్ వేసేసానమాట. వేసేసి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసేసుకుందాము. వేసుకొని జస్ట్ 20 నిమిషాలు పావుగంట ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా బాగుందనమాట. ఎమ్మి టేస్ట్. మీరు రుచి చూస్తారనమాట. ఇలా ఒకసారి విధంగా ట్రై చేయండి. అదిరిపోయింది అంతే. మా ఆయనగారికి కూడా చాలా చాలా బాగా నచ్చిందంట. అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.